అమ్మ అనేది పదం కాదు, ఒక దేహానికి ప్రాణం పోసే ఒక అద్భుతం. పిల్లల మీద అమ్మకి ఉండే ప్రేమ సముద్రంలో నీరు కంటే ఎక్కువ. పిల్లలపైన అమ్మ ప్రేమ చెదరనిది, మారనిది, స్వార్థం లేనిది. ఆ సముద్రంలో నీరు భూమికి భారమని ఆవిరైపోవచ్చేమో కానీ పిల్లలపైన అమ్మ ప్రేమ ఎప్పటికీ ఆవిరవ్వదు. అదే అమ్మంటే. అబ్బబ్బా, ఏంటి ఎండలు? ఎండలో బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఇంట్లో ఉండాలంటే చిరాకేస్తుంది. అబ్బా, ఏంటి ఎండలు? ఏప్రిల్కే ఎండిపోతున్నామంటే మేము వస్తే మాడిపోతామో ఏమో. అబ్బా, ఏం ఎండలో ఏంటో. ఈ ఎండాకాలం ఎప్పుడు పోతుందో ఏంటో. అరే ప్రవీణు, ఏమైందక్క? మీ అల్లుడు వస్తానండి, ఎండలకు ఉంటాడారా? ఆ సిటీ నుంచి ఇంటికి వస్తే గ్లామర్గా వస్తాడు, అదే ఎండకు అలవాటైతే మాడిపోతాడు. ఎవరినైనా మార్చేస్తుందక్క ఈ ఎండ. అంత టాలెంట్ ఉందక్క ఈ ఎండకి. ఎండకన్నా టాలెంట్ ఉంది, నీకు మాత్రం లేదురా టాలెంట్. నాకు టాలెంట్ లేదా? ఖాళీగా ఉండడం, బయటికి వెళ్ళి తిరిగి రావడం, ఇది కూడా ఒక టాలెంటే అక్క. ఆహా, చినిగిన చొక్కా వేసి స్టైల్ కొట్టేవాడు కవర్ చేయడానికి ఈ చొక్కా కొత్త మోడల్ అని లోకమంతా చెప్పుకుంటూ తిరిగాడంట. అలా ఉంది నీ వ్యవహారం. అంతేలే, ఎవరి డబ్బు వాళ్ళు కొట్టుకోవాలి. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయేంటక్క? మమ్మీ, ఎవరో వచ్చారు చూడరా. ఏమో అక్క, అడుక్కునేవాడు అనుకుంటా. అడుక్కునే వాళ్ళు కూడా ఈ మధ్య ఇంగ్లీష్లో అడుక్కుంటున్నారు అక్క. అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. అలా అనకూడదురా. మరి అడుక్కునే వాళ్ళకి అడుక్కునే వాళ్ళు అనకుండా హాయిరా కన్నా ఐ లవ్ యూ అంటారంట అక్క. ఊరుకో అక్క. సరే, ఈ అన్నం తీసుకెళ్ళి వాళ్ళకి వేయరా. సారీ అక్క, ఐఎమ్ వెరీ బిజీ. ఇదేనా బిజీ? ఇవన్నీ సహజమే. నా పిచ్చితనంతో నేను ఏడిపిస్తున్నారా? సరే పద మమ్మీ. ఎంత వేడుకుందేంటి మమ్మీ ఇల్లు? చాలా వేడిగుంది మమ్మీ ఇల్లు. మమ్మీ, మామేడు మమ్మీ? ఎక్కడ గాలి తిరుగుతున్నాడో ఏంటో. అవునా? సరే మమ్మీ. సరేరా, వంట చేస్తా. ఓకే మమ్మీ. అల్లుడ్స్, మామా! ఆగల్డు. ఏమైంది మామా? ఏందల్లుడు, ఎలిగి తెచ్చిన వాసన వస్తుంది. ఫారెన్ సెంటు మామా. ఇదేం సెంట్ అల్లుడు? ఫారెన్ సెంటు మామా, అలానే వస్తుంది. మామా
ఈ డ్రెస్సులు ఎలాగున్నావో తెలుసా మామ? హీరో లాగున్నా కదా, హీరో అయిపోతా కదా అల్లుడు. ఆహా, అంతకు మించి ఉన్నా మామ నువ్వు. అంతకు మించిరా. సేమ్ డైలాగ్. ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఏంటి? ఏదో చేస్తున్నాడు ఈడు. మామ సరే అయితే ఫ్రీగా సాంగ్ పెట్టి మామ డాన్స్ చేద్దాం. చెప్పండి అక్క, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నోరు మూసుకొని వాడు సైలెంట్గా కూర్చొని టీవీ చూస్తుంటే నువ్వేంద్రా కుప్పగంతులు వేస్తున్నావు? అల్లుడు సరే నేను పక్కింటికి వెళ్ళి వస్తాను, చిన్న పని ఉంది. నీ సంగతి చెప్తాను చూడు. ఫన్ మామ, ఫన్ను. ఫన్నా? భోజనానికి రండి. సరే మమ్మీ. మామ మెగ్దాం దా. మళ్ళీ ఫోన్ చేస్తుంది అనుకుంటా. తనే. ఏడీడు వీడికి మళ్ళీ ఫోన్ వచ్చినట్టుంది. నా దగ్గర ఏదో దాస్తున్నాడు వీడు. భోజనం చేయకుండా ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళాడంటే సంథింగ్ ఏదో ఉంది. వీడు ఏదో చేస్తున్నాడు. మొత్తానికి వీడు గుట్టు బయట పెట్టాలి ఎలాగైనా. హలో, ఫోన్ చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు మాటి మాటికి చేస్తున్నావు? ఇంట్లో ఉన్నాను, ఫోన్ చేయొద్దని చెప్పాను కదా నీకు. ఏంటి ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు? దా తిన్నాను, దా దా. హాయ్ మామా, గుడ్ మార్నింగ్. మామా అల్లుడు ఎప్పుడు చదువుతున్నా మామా? చదువుతున్నాడు. కళ్ళద్దులు తీ మామా. ఇప్పుడు నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నా మామా. అడుగల్డు. మంగం మెత్తలాగుంది మామా. మంగమ్మెత్త ఎవరల్డు? కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చాలే తలకాయలు ఊపింది కానీ మార్కెట్కి వెళ్ళి వస్తాను. సరే మమ్మీ. సరే అక్క. మామా, నువ్వు రోజు పేపర్ చదువుతావు కదా, అవునల్డు. నీకొక క్వశ్చన్ వేస్తా మామా. అడుక్కో. పంచ పాండవులు ఎంతమంది? పంచ పాండవులు ఎంతమంది? పంచ పాండవులు ఎంతమంది? ఈ రెండు చేతులు చూపిస్తున్నాడంటే 10 మంది అయి ఉంటారు. 10 మంది అల్డు. కాదు, 5 మంది. మరి 10,000 చూపించేవాళ్ళు? నేను చూపించలే, డ్యాన్స్ చేశా. రెండో ప్రశ్న అడుక్కో. మామ, నీకు ఏబిసిడీలు వచ్చా? చిన్నప్పుడే రాసి ఇసిరేసామలుడు. ఏబిసిడిలో ఏ నుంచి జెడ్ మధ్యలో ఎస్ తర్వాత వచ్చేది ఏంటి? చెప్పు. నోరా? నో. అదేంటి మామ? తెలీదరా నీకు? తెలియదు మామ. ఒక పెద్ద పేపర్లో ఒక పెద్ద క్వశ్చన్ ఇచ్చి కింద ఎస్ నో. మామ సూపర్ మామ, సూపర్. ఇటు తిడుతున్నాడా ఏం చేస్తున్నాడు అర్థం కానీ నువ్వు మాత్రం కావట్లేదు. సూపర్ మామ, సూపర్. వేస్ట్. సూపర్ సూపర్ మామ, సూపర్. ఆహా, నాతోనే ఎటకారాలా? మామ జోక్, జోక్ మామ. ప్రతి కుక్కకు ఓ రోజు వచ్చినట్టు నాకు ఓ రోజు వస్తుంది అల్లుడు. అప్పుడు చెప్తా నీ సంగతి. అంటే లవర్స్ డే, ఫ్లవర్స్ డే లాగా డాగ్స్ డే.
అంటే ఆర్ యు డాగ్ మామా? నేను కుక్కని కాదల్లుడు, కుక్క లాంటి సామెత చెబుతున్నాను. సూపర్ సూపర్. నిఖిల్ ఫోన్ చేస్తున్నాడండి. హాయ్ రా నిఖిల్. హాయ్, బాగున్నావా? రేపు మా ఫాదర్ బర్త్డే రా. ఓ సూపర్. మా డాడీకి మంచి గిఫ్ట్ కొనాలి. మంచి గిఫ్టే కొందాం రా. మరి మీ డాడీ ఎలా ఉన్నాడు? సరే నిఖిల్, బాయ్. వీడేంటి సడన్ గా ఫోన్ కట్ చేసాడు? ఏంటి వీడు? ఏమైంది అల్లుడు? డాడీ ఫోటో మామ, ఒక్క ఫోటో కూడా దొరకట్లేదు. డాడీ ఉన్నాడో లేడో కూడా తెలియదు మామ. మమ్మీ ఎప్పుడు కూడా చూపించలేదు మామ. అవునల్లుడు. రామమ్మ ఫోటో వెతుకుదాం. సరే అల్లుడు, నేను వెతుకుతాను. ఎక్కడా లేదల్లుడు. మమ్మీ వస్తే మాత్రం అడుగుదాం మామ. సరే అల్లుడు. మమ్మీ, ఏంట్రా? నిన్న ఒకటి అడగాలి మమ్మీ. అడగండి. అదే మమ్మీ, ఒక ఇల్లు కట్టాలంటే పునాది ఉంటుంది కదా మమ్మీ, సపోర్ట్కి. ఆ సపోర్ట్ నాకు ఏది మమ్మీ? అర్థం కాలేదురా. అదే అక్క, బావ గురించి అడుగుతున్నాడు. నాకు ఏ రోజు కూడా డాడీ కోసం చెప్పలేదు మమ్మీ. ఫోటో కూడా చూపించలేదు మమ్మీ. ఇంతకు నాకు డాడీ ఉన్నాడా లేడా మమ్మీ? అవునక్క, నీ ప్రేమతో నాకు ఏ లోటు లేకుండా ఇంతవరకు పెంచావు. అందుకే నువ్వు తప్ప నాకు ఎవరు గుర్తు రాకుండా ఇంతవరకు పెరిగాను. నేను అడుగుతున్నానక్క, బావెక్కడా చెప్పక్క. నేను నీకు పుట్టలేదా మమ్మీ? మొగుణ్ణి వదిలేసి ఊరంతా తిరగడానికి వచ్చావా అక్క? ఆపండ్రా. వచ్చిందండి వయ్యారి.